రాసింది? నాకు కూడా చెప్పడం లేదు. మామూలుగా అన్ని విషయాలు చెప్తారు, పైగా తనే అంటారు భార్యాభర్తలో ఎలాంటి దాపరికాలు ఉండవని. ఇప్పుడేమో దాస్తున్నారు. ఇంతకీ గోమతి ఎవరు? అయినా తను నా భర్తకు ఉత్తరం ఎందుకు పంపింది? ఇదేంటో కనుక్కొని తీరాల్సిందే. వదినా, భీమన్నయ్య ఉత్తరంలో ఏం రాస్తుందో నీకు చెప్పాడా? వినండి, మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సేట్ గారు ఈ కర్మాగారం కోసం ఒక కొత్త మేనేజర్ని నియమించారు. ఈ రోజు నుంచి మనమందరం ఆయన అదుపాజ్ఞలో పనిచేయాల్సి ఉంటుంది. రండి సార్. విన్నారా? మీ అందరి కొత్త మేనేజర్ని నేనే. వెళ్ళి పనిచూసుకోండి. రామ్జీ, ఏం చేస్తున్నావు? నేను పని చేస్తున్నాను. మోహన్ చూస్తుంటే నిద్రపోతున్నావు అనిపిస్తుంది. వెళ్ళి మొహం కడుకురా. వినిపించలేదా? మొహం కడుక్కొనిరా. సారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు అకారణంగా రామ్జీని అవమానిస్తున్నారు. ఇదంతా మీరెందుకు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. ఎందుకంటే రామ్జీకి మీకు పాత గొడవలు ఉన్నాయి, అందుకేగా. ఏయ్, ఎవరా నువ్వు? కాపలా వాడివి. వెళ్ళి కాపలా కాసుకో. రామ్జీ నీకు మిత్రుడు కావచ్చు, అది ఆఫీస్ బయట. కానీ ఇక్కడ మీరందరూ నా వర్కర్లు, ఇక నేను మీ మేనేజర్ని. అయినా ఇంత బాధ అనిపిస్తుంటే పరిహారం చెల్లించు. అలాగే పనొదిలేసి వెళ్ళిపో. కనీసారు పురంజన్, నువ్వు బయటికి వెళ్ళు. ఇక నువ్వు కూడా వెళ్ళి మొహం కడుక్కొనిరా. మంచిగా కడుక్కో. ఇంకా నీ నిద్ర ఎగిరిపోవాలి. మరోసారి కడుక్కో. ఇంకోసారి కడుక్కో. చూడు, ఈరోజు ఇంటికి వెళ్ళాక నీ కొడుకు భీమరావుకి చెప్పు, నేను వాడి తండ్రి విషయంలో ఏమేం చేశానో. వాడికి కూడా తెలియాలి కదా. వాడు పొగరుతో చేసిన పనులకు ఫలితం వాడి తండ్రి కూడా అనుభవిస్తున్నాడని, అలాగే రోజు అనుభవిస్తాడని. ఎందుకంటే ఇక నుంచి కాలేజ్ తర్వాత ఎంత సమయం మిగులుతుందో నేను మేనేజర్లా మారి ఇక్కడికి వస్తాను. రోజు వస్తాను.
దీపక్, లోపలికెళ్ళి చూడొచ్చుగా ఆయన ఏం రాస్తున్నారో. చూడాల్సిన అవసరం ఏముంది, చదువుకుంటున్నాడేమో. బాగుంది భీమరావు, బాగుంది. అద్భుతం. నువ్వెప్పుడు చెప్తుంటావు కదా భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవడం మంచిదని. కానీ నువ్వేమో ఇక్కడ కూర్చొని దర్జాగా చదువుకుంటున్నావు. ఇక అక్కడ రమా పాప ఒక్కతే కూర్చొని దుకాణంలో చెప్పులు కుట్టుకుంటోంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఈయన చదువుకుని తిన్నగా బొంబాయికి తర్వాత గవర్నర్ అవుతాడు. ఈవిడేవో చెప్పులు బూట్లు కుడుతూ ఉంటుంది. అయ్యగారు ఎంత ఉపన్యాసమైనా ఇవ్వని పనులన్నీ సమానమేనని. కానీ ఈయన పాటిస్తేనే కదా. అన్నా, మీరేమంటున్నారో నిజానికి అట్లాంటిదేమీ లేదు. మరైతే ఇంకేముందని? నువ్వు నీ భార్య దుకాణంలోకి ఒక్కసారి కూడా తొంగి చూడ్డానికే వెళ్ళలేదు. పాపం రమకు ఎంత బాధ అనిపిస్తుందో ఏంటో. అవును, ఇక్కడొచ్చి కూర్చోండి. ఇక ఏం చదవాలన్నా రాయాలన్నా ఇక్కడ చేయండి. దగ్గరే ఉన్నారంటే ఆయన ఏం చేస్తున్నారో చూడగలను. లేదు రమా, నేను దుకాణంలోకి రాలేను. అరే, నేనదే అడుగుతున్నాను. తన దుకాణంలోకి ఎందుకెళ్ళవు? ఆయన భగవంతుడికే తెలియాలి. ఎవరైనా తన భార్య దుకాణంలోకి ఎందుకు వెళ్లరు? ఖచ్చితంగా ఈయన నాకు దూరంగా ఉండి ఆ ఉత్తరానికి జవాబు రాస్తున్నారు. నాకు దగ్గరుండి రాయడం ఆయనకి ఇష్టం లేదు, అందుకే దుకాణంలోకి రావడం లేదు. కానీ నేను ఆయన్ని దగ్గరికి రప్పించి తీరుతాను. మరి చెప్పు భీమ్, భార్య దుకాణంలోకి ఎందుకు వెళ్ళలేవు? ఏమీ లేదు, ఏదో ఊరికే. మీరిక్కడే చదవాలి. రమా, నువ్వు వీళ్ల మాటల్లో పడిపోతున్నావా? నేనొకసారి చెప్పాను కదా, కొంచెం అర్థం చేసుకో. నేను రాలేను. ఇక్కడొచ్చి చదువుకోండి, అప్పుడు మిగతా వాళ్ళు మిమ్మల్ని ఏమనరు. లేదు రమా, నాకు అక్కడే చాలా బాగుంది. నువ్వైనా కాస్త అర్థం చేసుకో. నాకు ఇంకేం వినాలని లేదు. మీరు వచ్చి తీరాల్సింది, లేదంటే నా మీద. చూడు, నువ్వు ఒట్టు పెట్టడానికి వీల్లేదు. భీమ్ నీ దుకాణంలోకి ఎందుకు రాలేదంటే, భీమ్ చిన్నగా ఉన్నప్పుడు మేమందరం కలిసి ఒక చెప్పుల దుకాణం తెరిచాం. అప్పుడు నాన్న వీడితో ఒట్టు పెట్టించుకున్నాడు, తను జీవితంలో ఇలాంటి దుకాణంలోకి వెళ్ళకూడదని. మీరిద్దరూ నాకు మాట ఇవ్వండి, ఈ దుకాణంలోకి ఇంకెప్పుడు రావని. కానీ ఎందుకు నాన్న? ఎందుకంటే నువ్వు చదువుకోవాలి. నాన్న, నేను మీకు మాట ఇవ్వలేను, ఎందుకంటే నాకు చదువు మీద పెద్ద ఆసక్తి లేదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను నాన్న, నేను చదువుకుంటాను. అవును రమా, ఇక ఇవన్నీ నేను నీకెందుకు చెప్పలేదు అంటే, నీలో ధైర్యం సన్నగిల్లుతుందని, నీకు బాధ అనిపిస్తుందని. అది నాకు తెలియదు కదా, మామయ్య మీతో ఒట్టు వేయించుకున్నారని. ఏం పర్లేదు. కానీ ఇందులో మీ తప్పు కూడా ఉంది. మీరు ముందే స్పష్టంగా చెప్పుంటే నేనెందుకు పట్టుబడతాను? నేను మీ భార్యను, అర్థం చేసుకుని ఉండేదాన్ని. ఎందుకు బాధపడతాను? ధైర్యం ఎందుకు సన్నగిల్లుతుంది? అలాగే మీరు కూడా నా భర్త, మీరు ముందే అన్ని స్పష్టంగా చెప్పుండాల్సింది. నా దగ్గర ఇది దాచడం మంచిది కాదు. అన్ని మీరే చెప్తుంటారుగా. ఇందులో ఏం రాస్తుంది? నీకేమనిపిస్తోందో నాకు అర్థం అవుతోంది రమా. లేదు, ఏం లేదు. అది ఉత్తరం వచ్చింది కదా, దానికే జవాబు రాస్తున్నాను. కానీ ఇప్పుడు నేను సంస్కృతం చదవడానికి వెళ్ళాలి, ఆలస్యం అవుతోంది. అందుకే నేను ముందుగా చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని గోమతికి జవాబు రాసుకుంటానులే. నేను వస్తాను. దలియమ్మ, ఈయన మీకు మంచి బుద్ధిమంతుడు అనిపించాడా? ఈయన ఇక్కడ కూర్చుని గోమతికి జవాబు రాస్తున్నారు. ఆ తర్వాత ఇంకా జవాబులు రాస్తారు. ఏం రాస్తున్నారో ఎవరికి తెలుసు?
బాబుగారు, ఏదో కొత్తగా ఉత్తరం ఆట మొదలైంది. ఏమాట? తెలీదు, పెద్దగా అర్థం చేసుకోలేకపోయాను. ఈడియట్! అన్నదమ్ములిద్దరూ అక్కడే ఉంటారు, అదే ఇంట్లో ఉంటావు, అయినా సరే అర్థం కాలేదా? పనికొచ్చేవాడివేనా లేక కేవలం బూట్లే మొహం కనిపించేందుగా మెరిపిస్తావా? బాబుగారు, ఎంత సమాచారం దొరికిందో అంతే చెప్పాను. తర్వాత ఇంకా దొరికితే మీకు చెప్తాను. మొత్తం చెప్పాలి. అలాగే బాబుగారు. గుర్తొచ్చింది, నువ్వు కిరోసిన్ నూనెకి డబ్బులు తీసుకెళ్ళావు కదా? అవును బాబుగారు. ఇంతవరకు నిప్పెందుకు పెట్టలేదు? ఏంటి, డబ్బులు మింగేశావా? లేదు బాబుగారు, ఒకవేళ నేను మిమ్మల్ని మోసం చేస్తే నేను నరకానికి పోతాను. నిప్పు పెట్టడానికి ముందు గాలి వాటాన్ని చూడడం చాలా ముఖ్యమవుతుంది. ఒకవేళ వాటం మనకు అనుకూలంగా ఉంటే అప్పుడు నిప్పు పెట్టడం మంచిది. అలాగే బగమగమంటూ అన్నిటినీ వేగంగా కాల్చేస్తుంది కూడా. సరే వెళ్ళు మరి. చూడు, గాలివాటాన్ని అలాగే ఉత్తరం రహస్యం కూడా. అలాగే. గుర్తుంచుకో, ఒకవేళ నిప్పు పెట్టలేదో అప్పుడు నేనే కాల్చి బూడిద చేస్తాను నిన్ను. నువ్వు మా వీధిలోకి వచ్చి మా మీదే పొగరు చూపిస్తున్నావా? వీడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే. ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా లేదా? సార్, ఏ వీధిలో అయితే ప్రభుత్వం దీపాలు పెట్టించలేదో అక్కడ కూడా పెట్టించాలంటే ఏం చేయాలి? ఒక అర్జీ రాసివు, నేను ఉన్నతాధికారికి ఇచ్చేస్తాను. 2-3 రోజుల్లో దీపాలు పెడతారు. సరే సార్, నేను ఇప్పుడే రాసిస్తాను. ఇదిగోండి సార్, మీరు మీ పై అధికారికి ఇచ్చేయండి. ఇంతకే మీ వీధి ఎక్కడుంది? ఇలా ఇక్కడి నుంచి నేరుగా వెళితే అక్కడ కుడివైపు ఉంటుంది. అంటే చిన్న జాతి వీధిలో ఉంటావా? చిన్న జాతి వాడు అన్నమాట. బహుశా అది మీ దృష్టిలో అనుకుంటా, కానీ ఏ జాతి కూడా చిన్నది కానే కాదు సార్. చూడు, మీలాంటి చిన్న జాతి వాళ్ల కోసం చీకటేంటి వెలుగేంటి? గతం ఇంకా భవిష్యత్తు అంధకారంగా మారినప్పుడు దీపాలు పెట్టించుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? వెళ్ళి ఇక్కడి నుంచి. మీరు ఒకవైపు నూనె పోసి వెలుగు నింపుతున్నారు, ఇక రెండో వైపు మీరు నా ఎదురుగా చీకటి గురించి మాట్లాడుతున్నారా? ఇలా అంటున్నప్పుడు మీ ఆత్మ మిమ్మల్ని కొంచెం కూడా ప్రశ్నించటం లేదా? వదిలేయండి. కానీ నేను మీ ముందు ఇప్పుడు వెలుగు గురించి మాట్లాడుతున్నాను. అందుకే మా భవిష్యత్తు అంధకారంగా ఉంటుందన్న అపోహలో మీరు మాత్రం అస్సలు ఉండకండి సార్. మీకు తెలియనే తెలీదు, మా జాతి కూడా త్వరలోనే ఆ అంధకార ఊబిలోంచి బయటపడి మీకు సమానంగా వచ్చి నిలబడుతుంది అని. మా వీధిలో దీపాలు వెలుగుతాయి సార్. నేను పెట్టిస్తాను, మీరు ఇంకా మీ ప్రభుత్వం పెడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ సౌకర్యాల మీద అందరికీ సమానమైన హక్కుంది, మీకే కాదు అలాగే మాకు కూడా. సరే, అయితే పెట్టించుకో. నేనిక్కడికి రోజు నూనె పోయడానికి వస్తాను, చూద్దాం. నువ్వు పదా. సంస్కృతం చదవడం పూర్తి చేసి నాన్న దగ్గరికి వెళతాను. ఇక ఈ విషయం గురించి ఆయనతోనే మాట్లాడతాను. రామ్జీ, పద ఇంటికెళ్దాం, నాడు.
వెళ్దాం. రామ్జీ, కొంచెమైనా క్రమశిక్షణ ఉందా లేదా? మేనేజర్ ఎదురుగా నిలబడున్నాడు, అడిగి వెళ్ళు. మేనేజర్ గారు, నేను వెళ్తున్నాను. లేదు, ఈరోజు నువ్వు ఓవర్ టైం చేయాలి. మిగతా వాళ్ళంతా వెళ్ళండి. మీ అందరికి వినబడట్లేదా? వెళ్ళండి వెళ్ళండి. చూడండి మేనేజర్ గారు, పనిలో వ్యక్తిగత శత్రుత్వం చూపించకూడదు. ఉపన్యాసాలొద్దు రామ్జీ. నీకున్న స్తోమత ఇక్కడ వర్కర్ అంతే. ఇక నాకున్న స్తోమత మేనేజర్ది. నేను ఎంత చెప్పానో అంత చెయ్యి. వెళ్ళో. చూసుకోండి, ఈరోజు పని మొత్తం అయిపోయింది. అసలు పనే లేకుంటే ఓవర్ టైం ఏం చేయాలి? బాధ అనిపిస్తుంది కదా? చెప్పు. ఇలాగే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఒక ఉపాయం ఉంది. వెళ్ళి నీ కొడుకు భీమరావుకు నా ముందుకొచ్చి ముక్కు నేల మీద రాయమని చెప్పు. క్షమాపణ అడగాలి. బహుశా అప్పుడు క్షమిస్తానేమో. ముందుగా ఎలా బ్రతికేవాళ్ళో అలాగే బ్రతుకుతూ ఉండండి. మేనేజర్ గారు, నేనొక తండ్రిని. ఇక ఒక తండ్రి బతికుండగా కొడుకు తలంచుకోవడం అవమానం కదా. నా జాతి చిన్నది నిజమే, కానీ ఒక తండ్రి మనసు, అలాగే ధైర్యం చాలా పెద్దది. ఇక నేను నా జాతి కూడా చిన్నది అంటే అసలు ఒప్పుకోను. భీమ్, ఇక ముక్కు నేల మీద రాయడం గురించి అంటావా? అది మర్చిపోండి. ఎందుకంటే ఇప్పుడు మీ పెద్ద ముక్కు ముందు మేము మా చిన్న జాతి ముక్కు పరువు కోసం పోరాడుతూ ఉంటాం. ముక్కు నేల మీద రాయడం కన్నా ముక్కు పరువు కోసం పోరాటం చేయటమే మాకు తేలిక అనిపిస్తోంది. అలాగే నేను ఈయన కొడుకుని. ఈయన జీవితంలో ఎంత భారాన్ని మోయగలనో అది మొత్తం మోయటమే నా పని. తీసుకోండి. అలాగే ఇప్పుడు మా నాన్నను ఇబ్బంది పెట్టడానికి ఇంకా ఏమేం పథకాలు వేశారో చెప్పండి. నేను మీ ఎదురుగానే ఉన్నాను, చెప్పండి. భీమరావు, ఇదొక కర్మాగారం, కాలేజ్ కాదు. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ అలాగే 2-3 గురువులను నీ వెంట తీసుకొచ్చి నిలబెట్టడానికి. అదే కదా జోషి గారు, ఇది కర్మాగారం, కాలేజ్ కాదు. ఇక్కడ అందరూ కూలీలే ఉంటారు. వాళ్ళు మీ అంత పెద్ద జాతికి చెందిన వాళ్ళు కాదు. ఒకవేళ ఇక్కడికి పోలీసులు వచ్చినా కూడా వాళ్లకు మీరు వెళ్ళిపోండి, మేము మా స్థాయిలో పరిష్కరించుకుంటామని ఇలా చెప్పడం కుదరదు కదా. ఇక్కడ మీకు వ్యతిరేకంగా ఎంతమంది సాక్షులు దొరుకుతారు అంటే మీరు నేరస్తులన్నీ రుజువైపోతుంది. ఆ తర్వాత ముక్కు మేము కాదు, మీరే నేల మీద రాయాల్సి ఉంటుంది. పదండి నాన్న.